ఈ ఖడ్గమాలు కూడా చదువుదాము అని అని అంటే పారాయణలో లలిత అయితే చదివిన వాళ్ళు, పారాయణ చదివిన వాళ్ళు ఖడ్గమాలు చదవకూడదు అని అన్నారనమాట. అయితే పారాయణలో గురుపదేశం పొందినే చదవాలి ఖడ్గమాల అని అన్నారనమాట. నేనైతే గురువు ఉపదేశం పొందాను, గాయత్రి మంత్రం అనే ఉపదేశం పొందాను. మా గురువు గారు నాకు ఉపదేశించారు, చదువుతంటే పారాయణలో చదవకూడదు అన్నారనమాట. అయితే అలా చదివితే భర్తలకి కోపం వచ్చేస్తుంది. తర్వాత ఈ రకరకాలుగా వస్తుంది, ప్రచారాలు అనేవి రకరకాలుగా అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. అయితే వెంటనే మా గురువు గారికి తెలియపరిచాను, అమ్మ ఏంటి ఇలా వచ్చింది పరిస్థితి, ఇట్లా అంటున్నారు ఏంటి అని అంటే వాళ్ళు అన్నారు, మా గురువు గారు అన్నారు, అలాంటివి పట్టించుకోవద్దు, అసలు లలిత చదివి ఖడ్గమాలు చదివితే అమ్మవారికి మనం పానక నైవేద్యం పెట్టినట్లయితే ఆవిడ ప్రీతి చెందుతుంది చాలా. మీరు ఏదైతే